హలో శ్రీనాథ్ గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు. స్టార్ట్ అవుతున్నారండి? సారీ సార్, నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్తున్నాను, కుదిరితే ఈవినింగ్ వస్తాను. సార్, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్. యా, ఐ గాట్ ఇట్ సార్. బట్ బెంగళూరులో మా మదర్కి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి ఆపరేషన్ చేయకపోతే మా అమ్మని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అక్కడికి వెళ్తున్నాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సార్ సార్ సార్, ఏమైంది డాక్టర్? సారీ మేడం, న్యూరాలజిస్ట్ రావడం లేదు. స్వామి, నీ దీక్షలో నిలబడగలనా లేదా అని పరీక్షిస్తున్నావా? నేను నిలువునా కోలిపోయినా, నింగి విరిగి మీద పడినా, ఆఖరికి నా ప్రాణమే పోయినా ఈ అఖండ జ్యోతిని మాత్రం కొండెక్కనివ్వను. ఎందుకు రావట్లేదు డాక్టర్? వాళ్ళ మదర్కి యాక్సిడెంట్ అయిందంట. అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నారంట. కుదిరితే ఈవినింగ్ వస్తాను అన్నారు మేడం. ఈవినింగ్ వస్తే నా మనవడి పరిస్థితి ఏంటి డాక్టర్? మైథిలి, ఆయన కాకపోతే ఇంకొక న్యూరాలజిస్టు ఇండియాలో లేరా? వాళ్ళని పిలిపించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఉంటే ఈపాటికి పిలిపించేవాళ్ళం సార్. లేరు కాబట్టే ఈయన కోసం ఎదురు చూస్తున్నాం. బట్ బ్యాడ్ లక్, ఆ దేవుడే కాపాడాలి. భగవంతుడా. డాక్టర్, డాక్టర్, అయ్యో భగవంతుడా, నా మనవణ్ణి బతికించుకునే మార్గమే లేదా? మా కన్నీళ్లు చూసి కూడా నీకు దయగలగటం లేదా? నా మనవణ్ణి బతికించు స్వామి, బతికించు. గివ్ మీ సమ్ టైం. అమ్మ మైథిలి, మైథిలి, అమ్మ మైథిలి. డాక్టర్, వెళ్ళి ఇతని భార్య మైథిలికి చెప్పండి మీ భర్త క్షేమంగా ఉన్నాడు అని. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మ్మ్. డాక్టర్, డాక్టర్, మా ఉత్తమ్కి ఎలా ఉంది? డోంట్ వరీ అండి, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. 24 అవర్స్లో రికవరీ అవుతారు. ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, శ్రీనాథ్ గారికి చెప్పండి. శ్రీనాథ్ గారా? ఆయన బయటికి రాలేదు కదా డాక్టర్? ఆయన బయటికి రాకపోవడం ఏంటి? ఇంతకు ముందే వచ్చారు కదా. లేదు డాక్టర్,
మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఆయన బయటికి రాలేదు. రాలేదా? ఎటు వెళ్ళారబ్బా? ఈ విషయం మైథిలి గారికి ఫోన్ చేసి చెప్పమన్నారు. అలాగే డాక్టర్, ఆ విషయం మైథిలికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫైనల్ గా ఉత్తమ్ గాడు బయటపడ్డాడు. కొన్నాళ్ల పాటు వాడికి కనిపించకుండా దూరంగా ఉంటే మంచిది. లేదంటే మర్డర్ చేయించింది మనమే కాబట్టి మైథిలి ఉత్తమ్ గాడు మన అంతు చూస్తారు. అవ్వన్నా, కొన్నాళ్ళు ఎటో ఒకటి పోతాం. వాళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా ఉందాం, లేకుంటే మనకే ప్రాబ్లం. రామయ్య గారు, ఒకసారి మైథిలికి ఫోన్ చేయండి. అమ్మ మైథిలి, మైథిలి, మైథిలి. అమ్మా, ఉత్తమ్కి ఎలా ఉందమ్మా? మనమందరం చాలా అదృష్టవంతులు అమ్మా. అందుకే రాడు అనుకున్న న్యూరాలజిస్టు దేవుడు పంపినట్టుగా వచ్చాడు. ఉత్తమ్ బాబుకి ఆపరేషన్ చేసి ప్రాణదానం చేశాడు, పునర్జన్మనిచ్చాడు. ఎంత చల్లటి వార్త చెప్పావమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. అమ్మ మైథిలి, మైథిలి, లేమ్మా ఒకసారి. అమ్మ మైథిలి, మైథిలి, నీ పూజ ఫలించిందమ్మా. డాక్టర్ గారు వచ్చారంటమ్మా. మన ఉత్తమ్కి ఆపరేషన్ చేసి ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని చెప్పారంట. అమ్మా, అమ్మా, నిజమా అమ్మా? హ, అవునమ్మా. ఇదిగో ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడు. హలో అమ్మమ్మ గారు, అమ్మ చెప్పింది నిజమా? ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారా? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. నువ్వు వెంటనే బయలుదేరిరా. అలాగే అమ్మమ్మ గారు, మేమిప్పుడే వస్తున్నాము.